హలో నమస్తే ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మా తోటలో కాసినటువంటి చింత చిగురుతో పప్పు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు పప్పు, కందిపప్పు కానీ ఎర్రపప్పు కానీ ఏదో ఒక పప్పు తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి మంచిగా కడిగాలి. రాళ్ళు అన్నట్లు ఏం లేకుండా చూసుకొని కుక్కర్లో పెట్టి స్టవ్ ముట్టించి, చింత చిగురు అనమాట. మా పైన టెర్రస్ గార్డెన్లో ఉందండి, ఇది తెలుసు కదా మీకు. ఆ చెట్టుది చింత చిగురు. పప్పు 4 విజిల్లు వచ్చినాక ఆపేసి మూత తీసి దానిలోకి 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చిన్నది కట్ చేసి వేసుకొని, ఇంకా చింత చిగురుని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగి దుమ్ము అట్లాంటివి ఏం లేకుండా పప్పులోకి పెట్టాలి. పెట్టి ఉప్పు, కారం, పసుపు మీకు కావాల్సినంత వేసుకోండి. పప్పు పెట్టే ముందైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి కొంచెం కూడా పోనివద్దు అనమాట. ఒక్కటి కూడా చింత చిగురు కదా, ప్రెషియస్. పెట్టి మూత పెట్టి ఒక 2 విజిల్ రానిద్దాం చాలు. 2 విజిల్స్ వస్తే చింత చిగురు, పప్పు, ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఉడికిపోతాయి. 2 విజిల్లు వచ్చినాయి. ఆఫ్ చేసి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత చక్కగా పప్పు ఉడికిపోయిందో. చింత చిగురు కూడా మంచిగా ఉడికిపోయింది మొత్తం. దీన్ని తాలింపు పెట్టుకోవడం చాలా సింపుల్ అండి, సింపుల్ కుకింగ్. దీనికి పప్పు తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. మెత్తగా గరిటెతో అనేస్తేనే, అంటే 2 విజిల్ అంటే బాగా ఉడికిపోయింది కాబట్టి గరిటెతోనే మెత్తగా అయిపోతుంది పప్పు అంతా. తాలింపుకి కావాల్సిన గిన్నె పెట్టి తగినంత నూనె వేసి దానిలోకి వెల్లుల్లిపాయలు కొంచెం చెతకొట్టేస్తే బాగుంటుందండి. చెతకొట్టి వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి మంచి స్మెల్ వచ్చేదాకా వేగనిచ్చి, స్మెల్ చాలా బాగుందండి. కొంచెం ఇంకొంచెం వేద్దామని వేసాను. ఇంగు వేసి వేగనిచ్చి మంచి కలర్, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి పప్పులో కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు అండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.